అండ్ నాన్నగారితో కూడా మీకు ఒక బాండ్ ఉంది, విపరీతమైన బాండ్ ఉంది. అది అది చివరిసారి మీరు కాఫీ తాగింది ఎప్పటికీ గుర్తుంది అన్నది మీరు రాసుకున్నారు. అది కోక్ తప్పించాను. అంటే ఏంటంటే అందరు కొడుకుల్లాగే ఏంటంటే తండ్రి వాల్యూ ఎప్పుడు తెలుస్తుంటే తండ్రి చనిపోయిన తర్వాత తెలుస్తుంది. నేను పెద్ద దానికి ఎక్సెప్షన్ నేనేం కాదు. బతికున్నప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు అదేదో కావతుందండి, ఏమంటారంటే ఆకలి వాల్యూ ఏమో అమ్మ బతికున్నంత వరకు ఆకలి వాల్యూ తెలియదు, నాన్న బతికున్నంత వరకు బాధ్యత తెలియదు అంటారు. సేమ్ అట్లాంటిదే మా ఫాదర్ వాల్యూ. $2 minutes. No problem. అంటే ఫాదర్ ఏంటంటే ఫాదర్తో బాండింగ్ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు నన్ను ఇండస్ట్రీలో చేర్చాలని కానివ్వండి, ఈ వర్క్ నేర్పించటం, తర్వాత మ్యారేజ్లో కూడా ఆయనే ముందుండి మ్యారేజ్ నడిపించటం, తర్వాత కూడా ఇప్పుడు జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత చిన్న రిఫ్ట్లు ఉంటాయి అందరికీ. ఇప్పుడు ఇంట్లో అత్తాకోడలకి చిన్న రిఫ్ట్లు ఉంటాయి. అప్పుడు కూడా ఆయనే దగ్గరుండి అరే నువ్వు సపరేట్గా ఉండి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నప్పుడు నేను రామంతపూర్ షిఫ్ట్ అయింది. దాంట్లో కూడా మా ఫాదర్ ఇనిషియేటివ్. అలాగే తర్వాత కూడా ఇక్కడ కూడా నేను ఎక్కడో మెడ్రాస్లో ఉండేవాడిని. మెడ్రాస్లో ఉన్నప్పుడు ఫాదర్ ఏం చేశాడు, ఇక్కడ మా సిస్టర్ కోసం వీళ్ళందరికీ షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోతే అప్పుడు మా ఫాదర్ ఏంటంటే వీడు ఒక్కడెక్కడ కష్టపడుతున్నాడు పాపం, ఒక్కడెక్కడ ఉంటున్నాడు, వాడిని ఎట్టకన్నా ఇక్కడ తీసుకురావాలని ఆయన కింద మీద పడి ఇక్కడేదో నాకు నేను ఊరికే రానని చెప్పి ఎస్ఐటీలో ఏదో ఒక జాబ్ ఉందని చెప్పి అక్కడ పిలిపించి అక్కడ ఏదో క్యాజువల్ కెమెరామెన్గా జాయిన్ చేసి అక్కడ రాబట్టే నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇప్పుడు మెడ్రాస్ అనేది నేను పుట్టి పెరిగాను, సరస్వతి చదువు నేర్చుకున్నదంతా మెడ్రాస్లో, విద్య నేర్చుకున్నదంతా. నేను అన్నం పెట్టి లక్ష్మి అంతా కూడా హైదరాబాద్. సో ఆయన పిలిపించబట్టి ఇక్కడికి రాగలిగాను. నన్ను పెట్టుకుని తిరిగేవాడు. నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో ఎస్ఐటీలో డైరెక్టరు భద్రావతి గారని ఉండేవారు. ఆయన దూరదర్శన్ రిటైర్డ్ డైరెక్టర్ ఆయన. అయితే అంటే ఇదంతా మనకు అనవసరం అంటే చెప్తున్నాను నేను. చెప్పండి. అయితే ఆ డైరెక్టర్ గారు ఉన్నప్పుడు అక్కడ ఈయన రిటైర్డ్ డైరెక్టర్, ఆయన ఎస్ఐటీకి డైరెక్టర్ అయ్యారు. ఆయన అప్పుడు అక్కడ కొత్త అనమాట. ఎస్ఐటీ అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అని టెలిస్కూల్ అని మార్నింగ్స్ వచ్చేదన్నమాట ప్రోగ్రామ్ స్కూల్స్. అప్పుడు అది మొదలైనప్పుడు ఆయన అక్కడ డైరెక్టర్. అయితే మా ఫాదర్ నన్ను తీసుకొని స్కూటర్లో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అబ్బో మీ అబ్బాయి సినిమా కెమెరామెన్గా చేస్తున్నాడా, అబ్బో వీడికి టీవీ కెమెరాలు అవి సరిపోవండి, అవి రావండి అతనికి, అవి కుదరదండి అది ఏదని మా నాన్న ముందు చెప్తే నేను చాలా హర్ట్ అయ్యాను. మా ఫాదర్ని మాట్లాడాడు ఆయన. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను ఆయన ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు నన్ను అడిగాడు అనమాట. ఆయన వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్ ఉండి నన్ను అడిగారు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు, మీరు తీసిన స్టిల్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు. ఏమండి కెమెరామెన్ నేను వచ్చింది సినిమాటోగ్రాఫర్ ఇంటర్వ్యూకి, స్టిల్ ఫోటోగ్రాఫర్ అయితే కుప్పలు బుట్టలు మా ఇంట్లో స్టిల్స్ తీసుకొచ్చేవాడిని, దీనికి మీరు అడుగుతారేంటి, ఏదైనా 2 కెమెరాలు పెట్టండి ఆపరేట్ చేసి చూపిస్తాను నేను అని చెప్పాను అనమాట. అది అయిన తర్వాత ఎస్ఐటీలో నాకు జాబ్ వచ్చింది, అంటే క్యాజువల్ కెమెరామెన్ వచ్చింది. తర్వాత నేను అక్కడి నుంచి ఇంటర్మీడియట్ బోర్డులో చేరాను. తర్వాత సీరియల్స్ చేయడం మొదలుపెట్టాను. సీరియల్స్ చేసి మొదలుపెట్టి నాకు పేరు వచ్చిన తర్వాత అదే భద్రావతి గారు నన్ను పిలిపించి నా స్టూడియోలో నువ్వు నెలకి జీతం కింద ఉంటావా అని అడిగాను. అప్పుడు నాకు కాలర్ ఎగరేసినట్టు అయిపోయింది అనమాట. నేను ఒప్పుకోలేదు అప్పుడు, అంటే నేను ఎక్కడ జాబ్ చేయలేదు, కానీ అలాగా అంత బాండింగ్ ఉండేది మా ఫాదర్తో. ఎందుకంటే అంతా ఆయన నేర్పించిన విద్యే కదా, అంతా చేశాను, అంత బాగా వచ్చింది. కానీ ఏంటంటే ఆయన పోయిన తర్వాత ఆయన అందరి కొడుకులకి అంతే, నాకు మాత్రం. ఆ తర్వాత నేను అచ్యుత్ కలిసి ఏమనుకున్నా అంటే, అచ్యుత్ కూడా సేమ్ ఇలాంటిదే స్టోరీ. అచ్యుత్ ఏంటంటే వాళ్ళ ఫాదర్తో దెబ్బలాడి బందర్ నుంచి వచ్చేసాడట. మా ఇద్దరిది ఒకటే స్టైల్ అయ్యేటప్పటికి మేము ఇద్దరం ఒక ఎపిసోడ్ అనుకున్నాం. అప్పుడు అనుకొని
అంటే మేము కొంచెం బాగా పాపులర్ అయిన తర్వాత బిఫోర్ హిస్ డెత్ అనుకుంటాను, ఏమనుకున్నా అంటే ఒక ఎపిసోడ్ నేను ప్లాన్ చేశాను, రాయించాను కూడా. ఎలాగంటే ఇలా మా నాన్న గురించి నేను తపన పడిపోతున్నాను కదా, తపన పడిపోతుంటే ఒకరోజు కల్లో మా నాన్న కనిపించి, అరే నువ్వు ఎందుకు అంత కష్టపడతావు, నేను భగవంతుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, పలానా శుక్రవారం పూట మార్నింగ్ 9 to 9:30 నాకు పర్మిషన్ ఇచ్చాడు దేవుడు, 9 to 9:30 నేను ఇంటికి వస్తున్నాను, నేను నీకు మాత్రమే కనిపిస్తాను, ఇంకెవరికి కనిపించను, నువ్వు నాతో ఏమేమి మాట్లాడాలనుకుంటున్నావు, ఏమేమి చెప్పాలనుకో చెప్పుకోరా, నువ్వు నీకు ఒక పర్మిషన్ దేవుడి దగ్గర అడిగాను రా, స్పెషల్ పర్మిషన్ అని ఆయన వస్తాడు, కానీ ఇది ఎవరికి చెప్పకూడదని. సో ఆ టైంలో నేనేంటంటే, అంటే ఇదంతా కథ అనవసరం, చెప్పండి. ఆ టైంలో నేనేంటంటే నాకు వచ్చిన అవార్డ్స్ అవి, నా పత్రాలు, నా ఎపిసోడ్స్ అన్నీ నేను గ్యాదర్ చేసి అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. మా నాన్న చూపించాలి, హాఫ్ అన్ అవరే ఉంటాడు. మా నాన్న నువ్వు లేవు, నేను ఇంత అయిపోయాను, నేను అక్కడ చేశాను, ఈటీవీలో చేశాను, అప్పుడంతా నువ్వు లేవు, నేను సుమన్ గారు ఎట్ట చేశారు, ఆయన చేశారు, నేను ఆ అవార్డు వచ్చింది, ఈ అవార్డు వచ్చింది, ఇవన్నీ చూపించుకోవాలని తపన. ఆ టైం కరెక్ట్గా వచ్చింది. ఆ టైం చూసే ఎవడో వచ్చాడు, డిస్టర్బెన్స్, మా ఆవిడ ఏదో చెప్పింది, ఎవరో వచ్చారని ఏదో చెప్పింది, ఏదో మొత్తానికి డిస్టర్బెన్స్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మా నాన్నని కలవలేకపోయాను అనమాట. అలాగా అంటే డీటెయిల్ కాదు కానీ అలాంటి ఎపిసోడ్ ప్లాన్ చేస్తే అచ్యుత నేను చేద్దామని అనుకున్నా. అప్పుడు అది కాలేదన్నమాట ఎపిసోడ్. పాపం నా ఫ్రెండ్ కూడా లేకుండా పోయాడు. బాగుంది, మంచి కాన్సెప్ట్ సార్. నటులు నాగభూషణం గారి కూతురు భువన గారు, మీరేమో ముస్లిం, తనేమో హిందూ, ఎలా కుదిరింది మీ లవ్ స్టోరీ అసలు? అంటే లవ్ స్టోరీ కుదరటానికి ముఖ్యమైన కారణం మా బావమరిది నేను క్లాస్మేట్స్, సురేంద్రను నేను క్లాస్మేట్స్. సో నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని ట్యూషన్కి వెళ్ళటం రావటం ఇది ఉంటుండేది అనమాట. సో అలా అది మేజర్గా లింక్ అంటే మా బావమరిది సురేంద్ర. ఓకే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండేవాడిని. అప్పుడు ఈ అమ్మాయిని చూసేవాడిని. ఈ అమ్మాయి ఏదో చాలా పద్ధతిగా లంగా ఓణి వేసుకొని బాగానే ఉండేది.